నమస్కారం అండి. దిస్ ఇస్ #you. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన పెట్టిన ప్రెస్ మీటింగ్ తర్వాత నాకు ఫస్ట్ ఒక జ్ఞాన గుళిక విన్న తర్వాత నేను దాని విశ్లేషణ మొదలు పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదన్నా మొదలు పెట్టే ముందు ఓం రాయటం మనందరికీ అలవాటు. ఆయన చెప్పిన జ్ఞానాన్ని ఒక్కసారి ప్రజలందరితో షేర్ చేసుకుని ఆ హ్యాపీనెస్ తర్వాతే ఈరోజు మన డే మొదలు పెట్టబోతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా అని పోయే పరిస్థితి తీసుకొచ్చినాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా అని పోయే. చూసారు కదండి, ఏం చెప్పారు? ఆ మెడికల్ కాలేజ్ని దారిలో వెళ్ళే వాళ్ళందరూ చూసి ఒక నిమిషం ఆగి ఆహా అని వెళ్తారని. ఇది చెప్పిన తర్వాత నాకు పాట గుర్తొచ్చింది. ఐఎమ్ అ వెరీ బ్యాడ్ సింగర్, స్పేర్ మీ ఫర్ దిస్ టైం. కానీ పాడి తీరాల్సిందే. నిన్నటి నుంచి నా మనసులో ఇదే పాట తిరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి ఇంత మెడికల్ కాలేజీలు కట్టి అందరూ ఆహా అని చెప్పి వెళ్తే మనం ఈ పాట కూడా పాడలేము ఆయన కోసం. లెట్స్ గో విత్ ఇట్. అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణ దేవరాయ విజయనగర సామ్రాజ్య తేజో విరాజ. గుర్తుందా అందరికీ? ఇదంతా కాకుండా దానికి ఒక లాస్ట్ లైన్ ఉంటుందండి. ఏంటంటే సారీ, ఈ శిథిలాలలో చిరంజీవి అయినావయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం. ఈ పాట మీకే అంకితం అండి. ఇంకా నేనేం చెప్పలేను. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని, దాని ముందుని నేను తిరగరాస్తాను, మెడికల్ కాలేజ్లు ఎన్నో కట్టించేశాను అని ఆయన చెప్పుకున్నారు. ఇందాక ఒకసారి మనం చూసిన వీడియోస్ కనుక ప్రతి ఒక్కళ్ళు చూసే ఉంటే కనుక ఆయన చెప్పిన మెడికల్ కాలేజెస్ ఏంటబ్బా అని ఆలోచిస్తే బాపట్ల మెడికల్ కాలేజ్, పెనుగొండ మెడికల్ కాలేజ్, మదనపల్లి మెడికల్ కాలేజ్, పాలకొల్లు మెడికల్ కాలేజ్, దీనన్నిటికి కూడా ఆయన ఒక వీడియో మే 2021లో ఒక వీడియో రిలీజ్ చేసి దాంట్లో ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో 2023 కల్లా కంప్లీట్ అయిపోద్దన్నారు. ఇప్పటికీ అలాగే ఉన్నాయి కృష్ణదేవరాయ. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అలాగే ఉంది. దీనికోసం నిధులు కేటాయించలేదు. కానీ ఈయన మాత్రం మనం మెడికల్ కాలేజీలకు ఎంత చేసాము అని చెప్పి చాలా చాలా నేను ఆంధ్రప్రదేశ్ పూర్తికర్తని, నన్ను ఎలా మర్చిపోతారు మీరు అన్న లెవెల్లో చేశారు. చూశారు కదా ప్రతి ఒక్కళ్ళు. ఎవరన్నా కావాలనుకుంటే ఒకసారి బాపట్ల వెళ్ళండి, పెనుగొండ వెళ్ళండి, మదనపల్లి వెళ్ళండి, దాని తర్వాత అలాగే పాలకొల్లు వెళ్ళి చూడండి. చూసి సందర్శించి ఈ కృష్ణదేవరాయలు గారు నిర్మించిన మన ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో అని చెప్పి డౌట్ ఉంటే ఫోటోలు తీసి షేర్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి పనికొస్తాయి కనీసం అవి. ఇలా చెప్తుంటే యూరియా అందట్లేదు, ఒక పక్క రైతులందరూ బాధపడుతున్నారు. దీనికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బావిలో దూకి చావాలి. ఇది మనం నేర్పిస్తున్న కొత్త ఇజం. ఈ ఇజంకి ఒక పర్టికులర్ రూల్ అండ్ రెగ్యులారిటీ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు 1970s కిడ్ కదా, సారీ జెన్జీ కిడ్ అనుకున్నా నేను. అంటే ఇప్పుడు మనకి నేపాల్లో జెన్జీ కిడ్స్ ఇష్యూస్ జరుగుతున్నాయి కదా, సో జెన్జీ కిడ్ అనుకుని కాదు 1990s కాదు, ఆయన 1970s. బట్ ఈయన మాట్లాడేది బావిలో దూకి చావండి అని అంటే ఈయనకున్న ఫాలోవర్స్ ఎవరన్నా మిగతా వాళ్ళు బావిలో తోసేసి చంపేశారు కాదా? నేత ఒక పిలుపునిస్తే కింద వాళ్ళు ఇంకొక పిలుపుకి వెళ్తారు. ఐసు ముక్క మొదటి చేతిలో ఒక సైజులో ఉంటే కిందకి వెళ్ళేటప్పుడు తగ్గిపోతూ ఉంటుంది చూడండి. అలాగే ఆయన చెప్పిన గరిష్టం ఒకటైతే కిందకి వెళ్ళే గరిష్టం ఒక లెవెల్లో ఉండి మొత్తం కరిగిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసే విర్రవీగుడుతనం ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. ఏంటి, నువ్వు బావిలో దూకమంటావు, రోజా ఎలా తింటాడని చెప్తూ ఉంటుంది. ఈ సోకాల్ మన దీన్ని ఏమంటారండి, పేరి నాని బందర్ నాని వచ్చి ఏం చెప్తాడు మనందరికీ కూర్చొని, మొత్తం అందరూ వెళ్ళి గద్ద దింపడానికి జగన్కి డబ్బులు ఇచ్చిన వాళ్ళందరి గురించి వాళ్ళందరినీ వాడేసుకుని కూటమి ప్రభుత్వం ఈరోజు వాళ్ళకి మొండి చేయి చూపించింది. దున్నపోతు ఇంటి ముందు పడుకుంది, ముళ్ళు కర్రతో పొడవాలి. ఎవరు దున్నపోతులు, ఎవరు ముళ్ళ కర్ర పెట్టి పొరవాలి? అబ్బాయి ఈ జ్ఞానం ఎలాబరేట్గా చెప్పరు ఎవరు. ఆంధ్రభోజ నీకు నమస్కారం అయ్యా, నిజంగా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దానన్నావు. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. మెడికల్ కాలేజీలు అనేవి 0, ఎక్కడా లేనే లేవు. అలాగే ఉన్నాయి. నువ్వు 23లో కంప్లీట్ చేద్దాం అనుకున్న ప్రణాళిక తీసుకున్నా కూడా అవి కంప్లీట్ అవ్వవు. పక్కన పెట్టు. నీకు ఇంత టాలెంట్ లేదు, గవర్నమెంట్కి ఇంత ఫండ్స్ లేవని అంటారు. ఓకే సరే వదిలేసి. కానీ రిషికొండ ప్యాలెస్ ఎలా కట్టేసావే నువ్వు 5 ఏళ్లలో? మెడికల్ కాలేజ్ కట్టడానికి మాత్రం సాగుతూ ఉంటుంది. అదొక నిరంతర ప్రక్రియ. 5,000 కోట్లు అలా పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారంట. మరి రిషికొండ ప్యాలెస్ ఎలా కట్టేశారండి?
తాడేపల్లి ప్యాలెస్ ఎలా కట్టేశారండి? మెడికల్ కాలేజీలు కట్టించడం రాదు కానీ చెప్పండి. ప్రతి ఒక్క జిల్లాకి వైఎస్ఆర్సీపీ ఆఫీస్ భవంతులు ఇంత పెద్ద పెద్దగా ఎలా కట్టేశారండి? అది కూడా చెప్పాలి కదా. కట్టుకుంటూ ఇటుక, ఈ నెల ఒక ఇటుక, వచ్చే నెల ఒక ఇటుక అని పేర్చుకుంటూ వెళ్తే అందరూ సరేలే అనుకునేవాళ్ళు. మీరు ఎలా కట్టారు? లాజిక్ ఉండాలి కదా. వీటన్నిటికీ లాజిక్లు ఉండవా? యలహంక ప్యాలెస్ ఎలా నిర్మించబడిందండి? లోటస్ పాండ్ ఎలా నిర్మించబడిందండి? పెద్దిరెడ్డి గారు అంతంత ఆస్తులు ఎలా ఆక్రమించగలిగారండి? ఇవన్నీ 5 ఏళ్ల టెన్యూర్లో జరిగినాయి. ఇదంతా కాకుండా ఇండియాలో బిగ్గెస్ట్ స్కామ్ జరిగిన లిక్కర్ కుంభకోణం కూడా జస్ట్ స్పాన్ ఆఫ్ 9 monthsలో రూపకల్పన జరిగిపోయింది. లక్షల కోట్లు కుమ్మేశారు, చాలామంది ప్రాణాలు హరించేశారు. ఇది కూడా జరిగింది కొన్ని నెలల్లోనే కదండి. ఇన్ని చేయగల కెపాసిటీ ఉన్న మీకు మెడికల్ కాలేజీలు కట్టడం రాలేదా? ఏం చెప్పాలి ఇంకా రాష్ట్రాన్ని? అండ్ ఇంత చేసిన ఘనకార్యులైన ఆంధ్ర భోజులైన మీకు ఎక్కడ రాజధాని పెట్టాలో కూడా అర్థం కాలేదా? 3 చోట్ల పెడతా అని చెప్పి 3 గంతులు వేసుకుంటే తిరిగితే 5 ఏళ్ళు కాలక్షేపం అయిపోయింది. ఏమైంది 5 ఏళ్ళు అంటే మెడికల్ కాలేజీలు కాదు, బేసికల్లీ ఆంధ్రప్రదేశ్ కావాల్సింది పిచ్చి ఆసుపత్రి ఈరోజు ఖచ్చితంగా. ఎందుకంటే జనాలందరూ ఇది రాజధాని అనుకుని అక్కడ భూములు కొనుక్కుని ఇక్కడ ఉండాలి, లేకపోతే అక్కడ దేకాల మేము వెళ్ళిపోయాయని చెప్పి పిచ్చోళ్ళు అయిపోయారు కదా. రాష్ట్రంలో పిచ్చి ఆసుపత్రి కావాలి. అది కట్టించుంటే దారిలో వెళ్ళే వాళ్ళందరూ ఓహో బాగా కట్టించారు వీళ్ళు ప్రభుత్వంలో, ప్రజలకు సరిపడా ఉన్న హాస్పిటల్ కట్టించారు, పిచ్చెక్కిచ్చేసాం కదా రాష్ట్రం అంతా. సరిపోయేది. లిక్కర్ తాగి ఒకళ్ళ కుటుంబంలో దుర్మరణం, కుటుంబం పిచ్చెక్కిపోయింది, జీవనోపాధి లేకుండా పోయింది, మూల స్తంభం లేకుండా పోయింది కుటుంబంలో. వెళ్ళిపో మేము కట్టించాం మీకు హాస్పిటల్ చెప్పుకోండి. ఇంకా అలాంటి ఆయన ఇదంతా కాకుండా జ్ఞానగుళికల్లో ప్రపంచంలోనే కాదు దేశంలోనే కాదు అండ్ చిన్న చిన్న ఐలాండ్స్లో కూడా ఇదే న్యాయం చెల్లుతుంది. కడతా పోతా ఉంటారు, అలా ఎప్పుడో అప్పటికి అవుతుంది. ఈయన భ్రమేంటో తెలుసా? నాకు వచ్చిన ఐడియా ప్రకారం నెక్స్ట్ 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అనేది 30 ఏళ్ల తర్వాత ఒక మెడికల్ కాలేజ్ వెలిసిండేది ఆంధ్రప్రదేశ్లో. ఆయన తప్పు కాదు, ఆయన టెన్యూర్ పీరియడ్ 30 ఏళ్ళు అడిగారు. ఊరుకోకుండా ఆంధ్ర జనాలు దించేసి 5 ఏళ్ళు చాలని చెప్పి ప్రతిపక్ష హోదా లేకుండా కూర్చోబెట్టారు. ఆయన మాటలో నేనండి అది. దేశంలో ఎక్కడైనా ఏ కాలేజ్ అయినా ఇట్టే కడతారు. స్లోలీ కడతా పోతాడంటాం సార్, డబ్బులు పెడతా పోతాడు, స్లోలీ జరుగుతా పోతాంటాయి పనులు. ఏమది 5,000 కోట్లు 5 ఏళ్ళు ఏమని గట్టి పెడతా పోలేమా? ఏమన్నా జరుగుతాయి. మంగళగిరిలో ఎన్ని సంవత్సరాలు పట్టింది? 2014 నుంచి 2024, 25 దాకా 24. ఇలా స్లోలీ జరుగుతూ ఉంటాయి. తొందర ఏంటి? 5 ఏళ్లలో అలా ఇటుకిటుకు పేర్చుకుంటూ వెళ్తారు. ఆంధ్రభోజ నిజంగా అదృష్టవంతులు. ఇన్న కట్టగల కెపాసిటీ ఉన్న మీరు మెడికల్ కాలేజు రాజధాని కట్టలేదంటే ఎలా అనాలో నాకు అర్థం కావట్లేదు. ఇదంతా కాకుండా ఇప్పుడు ప్రైవేటీకరణ జరుగుతున్న అన్నిటి మీద నేను అడ్డుకుంటాను, వచ్చిన తర్వాత నేను గెంటేస్తానని ఒక స్టర్న్ వీడియో కూడా ఆయన రిలీజ్ చేశారండి. ఆ ఆడియో ఒక్కసారి మనం విందాం. ప్రధానికి లేసి ఆయనకి వీడియో వినిపించాలన్న మనకి ఇబ్బందే కదా. ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవరైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరు గుర్తుపెట్టుకుంటాం. చూశారు కదండి, టెండర్లు రద్దు చేస్తాం, ఎవరన్నా పార్టిసిపేట్ చేస్తే మేము వచ్చిన తర్వాత లాక్కుంటాం. అండ్ మనం ఇంకా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడికి వస్తావు? అసెంబ్లీకి రా ముందు నువ్వు, అది రాలేవు, దాని గురించి మాట్లాడలేవు. ఎక్కడికి వస్తావు ఇంకా నువ్వు? ప్రజల సమస్య గురించి అసెంబ్లీకి వచ్చి తేల్చలేని నువ్వు రేపు మళ్ళీ వస్తావా? దీనికే ధైర్యం సరిపోవట్లేదని జనాలందరూ చూస్తుంటే ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ కాండక్ట్. ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి. మా దగ్గర నుంచి నీ ఎమ్మెల్యేలు అందరూ జీతాలు తీసుకుని శుభ్రంగా కూర్చుని భోంచేస్తుంటే యు ఆర్ బేసికల్లీ పీపుల్ సర్వెంట్, జనాల సేవకులు మీరందరూ. డబ్బులు తీసుకుని మేము రావంటే ఎలా కుదురుతుంది? పులివెందుల నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కళ్ళు బస్సులు వేసుకుంటా అతని ఇంటి ముందు యలహంక అయితే యలహంక, తాడేపల్లి అయితే తాడేపల్లికి తీసుకెళ్ళి నీకు జీతాలు ఇస్తున్నాము, నీకు లాస్ట్ 5 ఏళ్ళు పదవి కూడా ఇచ్చాము, అసెంబ్లీకి ప్రశ్నించు అని చెప్పి లాక్కొచ్చి తీసుకొచ్చి పడేయాలి. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళమని మారాలు చేస్తారండి. అయితే మాత్రం స్కూల్ మానిపిస్తామా? ఇంట్లో కూర్చొని ఈ ఫ్యూచర్ ఎట్టయితే అనుకుంటారా? ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పీపుల్. జీతాలు ఇస్తున్నప్పుడు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్గా కంపేర్ చేస్తాను, రాంగ్గా అనుకోకండి. మనకి ఇంట్లో హోమ్ వర్కర్స్ కానీ మన కింద ఎంప్లాయీస్ కానీ వర్క్కి రావు జీతం ఇవ్వంటే ఇస్తారా? వీళ్ళేంటి మళ్ళీ ప్రజా సేవకులు కదా, వీళ్ళకి జీతాలు ఇవ్వాలా, క్యాబినెట్ ర్యాంక్ కూడా ఇవ్వాలా. నీకు ఇచ్చిన హోదాకు సరిపడా నువ్వు వెళ్ళలేవు కానీ నీకు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి మళ్ళీ ప్రత్యేక హోదాలు ఇవ్వాలా. నీకు ఎలా కుదురుతుంది ఇదంతా?
ఎలా కుదురుతుంది? అపోజిషన్ పార్టీ క్యాబినెట్ ర్యాంక్ హోదా నీకు కావాలన్నట్టు నువ్వు బిహేవ్ చేయాలి కదా. అండ్ ఇదంతా కాకుండా చంద్రబాబు నాయుడు వచ్చాడా లాస్ట్ టెన్యూర్లో అని అంటున్నారు. అసలు మొత్తం నెంబర్ ఆఫ్ డేస్ అసెంబ్లీలో 60 రోజులు దాటితే రాకపోతే అప్పుడు డిస్క్వాలిఫై అయికి వెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ మంత్సే రాలేదు కాబట్టి డిస్క్వాలిఫై అవ్వలేదు. నీకు తెలీదా జగన్మోహన్ రెడ్డి, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే కూర్చొని నీ పార్టీని ఎదిరించారు అప్పుడని? నీకు ఇంకా గుర్తు చేయనా? విజువల్ ఇంప్రెషన్ ఉన్న ఉంటుంది, మాస్క్ కట్టుకుని మరి నుంచున్నారు. అది లీడర్ అంటే, అది ప్రజాసేవకుడు అంటే, అది ఉండాల్సిన క్వాలిటీస్. మనలో ఎక్కడున్నాయి ఇవన్నీ? ఆంధ్రభోజ చెప్పు, నువ్వు కొంచెం రాష్ట్రానికి ఏం చేసావో చెప్పు, ఏం కావాలో చెప్పు. రఘురామకృష్ణరాజు గారు నిన్న కూడా అంటున్నాను, నువ్వు వచ్చిన తర్వాత నీకు టైం ఇవ్వలేకపోతే అప్పుడు నువ్వు దుమ్మే ఎల్లు అడుగు, చెప్పు నేను ప్రైవేటీకరణ ఆపేస్తానని చెప్పి ఒక రౌడీయిజం లాగా నిరూపించు నీ క్యాబినెట్. నీకున్న స్ట్రోత్గష్ ఇంతే, ఇంతకంటే నా స్టాండర్డ్స్ పెరగవని చెప్పి చెప్పు. నా సింబల్ రప్ప రప్ప అని ఎందుకెళ్ళవు నువ్వు? ఎందుకెళ్ళవు? నీ ఫుల్ టైం డ్యూటీ ఈరోజు అపోజిషన్ స్టేటస్ లేని అపోజిషన్ పార్టీకి హెడ్వి. నీ ఎమ్మెల్యేలందరూ మా కింద జీతాలు తీసుకుంటున్నారు. ఎందుకు వెళ్ళవు నువ్వు? ఏం దిమాకి ఇదంతా? ప్రజలకి కోపం రాదా? పొలిటీషియనే ప్రశ్నించాలా? ప్రజలు ప్రశ్నించరా? ప్రజలు అడగరా? ఎందుకు అడగడం మానేశారు ప్రజలందరూ? చెప్పండి. అసలు మెడికల్ కాలేజ్ అనేవి ఎందుకు నిర్మించలేదు ఈరోజు దాకా జగన్మోహన్ రెడ్డి? దీని గురించి, మెడికల్ కాలేజెస్ గురించి ద హిందూలో ఒక ఆర్టికల్ వచ్చింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నెగ్లిజెన్స్ లెఫ్ట్ మెడికల్ కాలేజెస్ ఇన్ అ లింబో ఆఫ్ ఇష్యూ. The previous government did not release funds since July 2023, affecting execution of infrastructure work and faculty recruitment for 6 medical colleges that were supposed to begin admissions for 2024 to 25 academic year, says the official. ఇది సెప్టెంబర్ 2024 16వ తేదీన అచ్చువేసిన ఆర్టికల్. వైకాపా నిర్లక్ష్యం వలన ఆలస్యమైన మెడికల్ కాలేజీలు. జూలై 2023 నుండి మెడికల్ కాలేజీలకు నిధులు ఆపేసిన వైసీపీ సర్కార్. ఎందుకు ఆపేసావు? డబ్బులు లేవా? ఎక్కడ పెట్టావు? రాష్ట్ర ఖజానా అంతా అప్పులు తీసుకొచ్చినంత ఎక్కడ పోసారు తెలీదా? జనాలకు వద్దా? నువ్వు మాకు సౌకర్యాలు కల్పించాల్సిన భవంతులు ఆపేసి నీకు సౌకర్యమైన భవంతులు కట్టుకుని ఏం విర్రవీగుదామని నువ్వు చెప్పండి. జగన్ రెడ్డి నిర్లక్ష్యం వలన 6 మెడికల్ కాలేజీలు అడ్మిషన్లు కుదరని దారుణం. రూపాయలు 8,480 కోట్లకు గాను 5 ఏళ్లలోనూ కేవలం 1,451 కోట్లు మాత్రమే ఖర్చు చేసిన జగన్ సర్కార్. 8,480 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే 1,451 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిన జగన్ సర్కార్. నువ్వు మళ్ళీ చూపిస్తావు ఆహా. ఏముంది అక్కడ ఆహా? ఈరోజు నాకు ఆహా దేనికంటారు చెప్ప? ఆహా ఇది కదా లిక్కర్ స్కామ్, ఆహా ఇది కదా మైనులు దోచివేత, ఆహా ఇది కదా బూతుల పంచాంగం, ఆహా ఇది కదా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా పారిపోతున్నాడు, ఆహా 11 స్థానాలు వచ్చినా ఒకప్పుడు మనం ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడి చంద్రబాబు నాయుడిని హింసించి వేధించిన ఈరోజు అదే స్థానం కోసం నాకు ఎందుకు ఎవరు అని ప్రశ్నిస్తున్న గొప్ప లీడర్. వా ఆహా ఆంధ్ర భోజా ఏం చేస్తావయ్యా నువ్వు రాష్ట్రాన్ని? ఆహా బూతులు నూరు పోసి నాది విత్తనాలు ఏది ఎత్తితే అది వస్తుందన్నట్టు రాష్ట్రానికి పంపిణీ చేసిన గొప్ప మేధావి. చెప్పండి. ఇదంతా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఏడ్చిండ్రో ఏంటో మాకు తెలీదు, ఊరికి అట్లా ఏడ్చుకుంటూ పోయాడు ఆయన. నేను వెళ్ళిపోయి అసెంబ్లీ రికార్డ్స్ అని చెక్ చేశాను, మా వాళ్ళు ఎక్కడని అన్నారని. చెవులో సీసం పోసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మీరు? సీసం కానీ పోసుకున్నారా? రాష్ట్రం అంతటా అయింది. లోకేష్ ఎలా పుట్టాడు అన్న వర్డ్ అందరూ అన్నారు. స్పీకర్ కూడా కండెమ్ చేశాడు. నీకు కనిపించలేదా? పోనీ ఇంతే ధైర్యంతో చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం ఏడ్చినప్పుడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నేను అంతా రికార్డ్స్ ఎతికాను, ఎక్కడ ఈ మాట లేదని ఆ రోజు చెప్పుండాల్సింది. నీకు తెలుసు అది నిజమని. ఆ రోజు చెప్పుంటే వచ్చే 11 స్థానాలు కూడా వచ్చి ఉండవు కావాలి, నీకు తెలుసు. ఏమి కూర్చుని ఈరోజు సింపతి విక్టిమ్ కార్డ్ ప్లే చేయడానికి నువ్వు లీడర్వా? విక్టిమ్ కార్డ్ ఎప్పుడైతే నువ్వు ప్లే చేస్తావో, ఐఎమ్ విక్టిమైజ్ సిచ్యువేషన్ ప్రూవ్ చేసుకుంటున్నావు, నువ్వెక్కడ లీడర్వి? నీకు లీడర్ క్వాలిటీస్ ఎక్కడుంటాయి చెప్పు? రైతు పోరు యూరియా పోరు అని నిన్న చేశారు, బూతుల పోరు అది. అంతకమంటే ఏం లేదు, బూతుల పోరు. నువ్వు పెట్టేసి వెళ్ళిపోయావు. న్యూస్ పేపర్లు ఏమైనాయి? టిష్యూ పేపరు టాయిలెట్ పేపర్ అంటే నీ ఆర్టికల్ తీసి లోపల ఎక్కడో వేస్తారు. ఇది నీ సామ్రాజ్యం నిర్మాణ. ఎక్కడన్నా ఒక్క మచ్చుతునగ్గా అన్నా నువ్వు నిలబడగలిగావా? ఆఖరికి మీ సిస్టర్ని చూసి నేర్చుకో.
సూపర్ 6లో కొన్ని అమలు అవ్వలేదు, ఎలా పెడతారు ఈ సభని మర్యాదపూర్వకంగా అడుగుతుంది. ఆవిడ రాజశేఖర రెడ్డి గారి కూతురేగా. చెప్పు. బంగాళాఖాతంలో పడేయాలి, ఉరి తీయాలి, ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడరుగా. నైతిక విలువలు ఉన్నాళ్ళు. నువ్వు ఒక లీడర్వి, రాజకీయవేత్తవి, ప్రజాసేవకుడివి. ఆంధ్రభోజ నీకు నమస్కారం. ప్రతిసారి నువ్వు చెప్పిన ప్రెస్ మీట్ని రాంగ్ అని జనాలకి చెప్పడం, విశ్లేషించాలంటే ఇట్ హెస్ బికమ్ అ టీడియస్ టాస్క్. నువ్వు ఒక పంచే అసెంబ్లీకి రానంటున్నావు, ఏదైనా డిస్క్వాలిఫై చేసి తీరుతారు, డిస్క్వాలిఫై చేసిన కోర్టుకి వెళ్తారు, ఒక రభస కావాలి. ఈ డజంట్ ఈ జనాలు వద్దు నీకు. నీ ప్రాబల్యం, నీ స్టేటస్, నీ పార్టీ, నీ బూతులు, నీ హయాం వరకే కావాలి. నిజంగా నిర్మించుంటే ఒకవేళ కొన్ని కవ్వలిపోయినా తప్పైంది, ఐఎమ్ సారీ అని చెప్తే తప్పేంటి. కొన్నిసార్లు ఎర్రర్స్ జరుగుతాయని జనాలు కూడా చూసుండేవాళ్ళు. కట్టేశాం, ఆహా. నువ్వు అసెంబ్లీకి వెళ్లకుండా పొరపాటున పులివెందుల్లో బై ఎలక్షన్ వచ్చి ఓడిపోతే అప్పుడు చూస్తారు అందరూ, ఆహా ఓడిపోయారా, ఓకే ఓకే అని. దట్స్ ఆల్ ఫర్ నౌ అండి. మీరందరూ కూడా మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఆంధ్రభోజుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన మెడికల్ కాలేజ్లు ఎక్కడున్నాయి, ఉంటే అటు ఫోటోలు షేర్ చేయండి. రెండోది, ఆంధ్రప్రదేశ్కి అత్యవసరమైన పరిస్థితుల్లో కావాల్సిన మెంటల్ హాస్పిటల్ తప్ప మిగతా మెడికల్ కాలేజ్ల లాస్ట్ 5 ఏళ్ళలో ప్రతి ఒక్కళ్ళకి పిచ్చెక్కిచ్చే రకంగా ప్రభుత్వం విచ్చలవిడితనంగా వాళ్ళ ప్రాబల్యాన్ని, వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ని వాడి రాష్ట్రాన్ని ఎటు కాకుండా, ఏ రాజధాని లేకుండా దిక్కుదివనలేని ఆంధ్రప్రదేశ్ కింద చిత్రీకరించిన ఈ చిరంజీవులు మనకి మెడికల్ కాలేజ్ గురించే ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేయాలి. వీటిపైన మీ కమెంట్ ఏంటి? నిన్న రైతు పోరు గురించి మీ కమెంట్ మెన్షన్ చేయండి. అండ్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ తర్వాత ఈయన డిస్క్వాలిఫై చేయాలా లేకపోతే ఏం చేయాలన్నది కూడా మీ ఒపీనియన్ మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.